స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 6వ రోజు యాత్రా కార్యక్రమం మొదలైంది. నిన్న కొత్తకోట నుంచి ప్రయాణం మొదలుపెట్టి పెబ్బెరకు విచ్చేసి పెబ్బెర ఊరు చివర ఉన్న శ్రీ సాయిబాబా దేవాలయం మరియు అయ్యప్ప స్వామి దేవాలయం, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయం ఈ ప్రాంగణంలోకి విచ్చేసి ఇక్కడే ఉండడం జరిగింది. మనం గత కొన్ని ఏళ్లగా ఇక్కడ, నాకు తెలిసి నేను ఒక 25 ఏళ్ళుగా ఇక్కడ ఈ యాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చి ఇదే ప్రదేశంలో ఉండడం జరుగుతోంది. అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ చిన్న విగ్రహంతో మొదలైన ఈ దేవాలయం తదుపరి పెద్దల సహకారాలతోటి, సహాయ సహకారాలతో, ఊరి సహాయ సహకారాలతోటి, భక్తుల సహాయ సహకారాలతోటి ఇప్పటి వరకు ఈ దేవాలయం ఇంత అత్యంత అద్భుతంగా నిర్మాణం చేసుకుంది. అలాగే కొత్తకోట నుంచి పెబ్బెర దేవాలయానికి, ఈ దేవాలయానికి మనకి ఒక 23 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ దేవాలయం ఉంటుంది. ఊరి చివరన పెబ్బెర ఆంజనేయ స్వామి దేవస్థానం మరియు అలాగే అయ్యప్ప స్వామి దేవస్థానం, దానితో పాటు బాబాగారి దేవాలయం. మొదటిగా ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది, తదుపరి బాబాగారి దేవాలయం నిర్మాణం జరిగింది. అలాగే శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా నిర్మాణం జరిగింది. ఈ ఊరిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప మాలలు వేసుకునేవారు. మరి ఇతరతర దీక్షలు స్వీకరించినా కానీ ఈ దేవాలయంలోనే విశ్రాంతి తీసుకుంటూ ఇక్కడే దీక్షలు చేపట్టి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ ప్రదేశం మనకి తెలంగాణ నుంచి కానీ మరి ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చేవారందరికీ కూడా విడిదిగా ఒక అత్యంత అద్భుతంగా ఉండే ప్రదేశం. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సకల సౌకర్యాలు, సదుపాయాలు కూడా ఉంటాయి. ఇదివరకు ప్రతిసారి వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం దగ్గర నుంచి అన్నీ కూడా వీరే ఏర్పాటు చేసేవారు. అలాగే ఈ ప్రదేశంలో ప్రతి గురువారం కూడా ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం, మినిమం ఖచ్చితంగా ఒక 500 నుంచి 1000 మంది దాకా కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే సాయంత్రం భజన కార్యక్రమం, తదుపరి పల్లకీ సేవ, అలాగే తదుపరి అల్పాహార సేవ కూడా చేస్తూ ఉంటారు. ఈ భక్తులు చాలా ఈ నమ్మిన కోరికలు తీరుతున్నాయని చెప్పి వీరు ఒక బాబా గారినే కాదు, గురువులందరినీ కూడా ఇక్కడే ఉన్నారు అనే సంబోధిస్తూ ఈ కార్యక్రమాలు దత్తాత్రేయులకి ప్రథమంగా వీళ్ళు పూజించుకుంటూ చేస్తున్న కార్యక్రమాలు. ఇక్కడ మనం ప్రతి ఏడాది విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఏడాది కూడా విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఉదయం 6వ రోజు పెబ్బెర శ్రీ ఆంజనేయ అయ్యప్ప స్వామి శ్రీ సాయినాథుడి దేవాలయం ప్రాంగణం నుంచి యాత్ర మొదలుపెట్టి బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకుని అక్కడ దర్శన భాగ్యం చేసుకుని అక్కడ నుంచి బయలుదేరి మనం అలంపూర్ జోగులాంబ ఎక్స్ రోడ్ వరకు ఈ యాత్ర సాగుతుంది. ఇవాళ రోజు 6వ రోజు ఒక ప్రధానమైన విషయం ఉంది. మనకి ఎక్కువ వీడియోలు ఈరోజే వస్తాయి. అత్యంత అద్భుతమైన దేవాలయాలన్నింటినీ కూడా మనం సందర్శించడం జరుగుతుంది. బీచ్పల్లి దేవాలయం కోసం, వాటి గొప్పతనం కోసం కూడా తెలియజేస్తాము. స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప, సర్వపరిష్కారకర్తనే శరణమయ్యప్ప.